మాజీ మంత్రి నోటి వెంట వచ్చిన సూక్తి ముక్తవళి మామూలుగా లేదు. రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళు నరికేయండి, ఆ తర్వాత ఎలా జరిగింది అని మీరంతా వెళ్ళి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడిన బరితెగింపు మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ మాటలు విని తెలుగుదేశం క్యాడర్ రగిలిపోతున్నారు. కృష్ణా జిల్లా పామరు అవినిగడ్డల్లో గురువారం శుక్రవారాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమని తెలుగుదేశం వర్గాలు అయితే అంటున్నాయి. చెప్పి నరకటం కాదు, చెప్పకుండా నరికేయాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ నాని ప్రసంగించారు. మన ప్రభుత్వం వస్తే మీకే ప్రధానంగా పోస్టులు వస్తాయని ఊరిస్తూ లోకేష్ ఎర్రబుక్ అన్నట్టుగా మీరు రప్పారప్ప అంటున్నారు. అయినా నోరు తెరిచి ఎన్నిసార్లు రప్పారప్ప అంటారా? సిగ్గు శర ఉండాలి మనకు. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి, అయినా చీకట్లో చేయాల్సిన పనులు పగలు చెప్పడం ఏంటి అసహ్యంగా అన్నారు పేర్ని నాని. నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. శత్రువుకు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు ఇదే పనేనా? మారండి. మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. రేపు 2.0 చూపించాలంటూ కార్యకర్తలకు హింసను బోధించారు పేర్ని నాని. ఈ కామెంట్లపైన పోలీసులు స్పందించాలని టీడీపీ కేడర్ కూడా కోరుతుంది. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాని లూజ్ టాక్ ఇది మొదటిసారేం కాదు, ఆయనకి ఇది అలవాటే. పోలీసుల మీద, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ మీద ఇలాగే నోరు పారేసుకుని మాట్లాడాడు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ బలుపు మాటలు మాట్లాడతాడు. ఈయన గారి మీద రేషన్ బియ్యం కేసుంది, నకిలీల పట్టాల కేసుంది, కోర్టులో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతూ ఇలా అడ్డమైన వాగుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ఈయన మీద కఠిన చర్యలు తీసుకోకపోతే తెలుగు తమ్ముళ్లకు అస్సలు ఊరుకోరు. ఇంత పబ్లిక్గా ఆయన చేసిన కామెంట్లను తీసుకోవడానికి వీల్లేదు. తమ అధినేత జగన్ తరహాలోనే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో మొన్న ఎన్నికల్లో గడ్డి పెట్టారు. ఇలాగే మాట్లాడితే మళ్ళీ గడ్డి పెడతారు ప్రజలు.